హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ చికెన్ పచ్చడి పెట్టి చూపిద్దామని చెప్పి మన ఛానల్లో మామిడికాయ చికెన్ పెట్టి చూపించాను పోయిన సంవత్సరం. ఏమ్మా, ఇది కూడా ఒకళ్ళకి గిఫ్ట్ పంపించాలి ఆ బంగారం. అందుకని చెప్పి సింపుల్గా చూపించేద్దాం మీకు నా స్టైల్లో అని చెప్పి. రండి బంగారం. ఎండలు ముదిరిని అని ఇంట్లో కూర్చున్న పని అవ్వదు. ఓకేనమ్మా, రండి. కేజీ చికెన్ అమ్మా, బోన్లెస్ బోన్ ఉన్నది కూడా. మొత్తం బోన్లెస్ అయినా బాగోదు, మెత్తగా ఉంటుంది. మధ్య మధ్యలో ఒక బోన్ తగలాలి. కిలో చికెన్ అమ్మా. ఇప్పుడు ఇది ఇందులో వేసుకున్నాక మీకు అన్ని ప్రాసెస్ చెప్తాను. ఇదిగోరా, 3 సార్లు కడుక్కున్నాను. మూడోసారి మజ్జిగ పోసి కడుక్కోండి, పెరుగు బిళ్ళ కానీ. ఎండాకాలం కదా, పొద్దున్నే మజ్జిగ కొట్టేస్తున్నాను. ఓ తెపాళ్ళం కొద్దిగా జీరా పౌడర్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అదే తాగుతున్నాం. డ్రింకులు తాకండి అమ్మా, గ్యాస్ ఫామ్ అయిపోద్ది. మజ్జిగ అందంగా బటర్ మిల్క్లో కొట్టుకోండి. ఓకేనమ్మా. ఇదిగో కిలో చికెన్. ఇది కిలో అంటే అంకుల్ గారు కోడిని కొట్టించుకొచ్చారు. పండుబాబుకి 2 లెగ్ పీసులు వచ్చినాయి. కూర వండాను, ఇవాళ సాంబార్ పెట్టాను. అందుకని చెప్పి మనకు అన్నీ చక్కగా వచ్చినాయి అన్నమాట. ఈ సైజు ఉండాలి. చూసారా ఎలా ఉందో? అది కొద్దిగా సాల్ట్, కొంచెం మజ్జిగ శుభ్రం కడిగేసుకుంటే మొత్తం వదిలేస్తుంది జిడ్డుతో సుద్ద. ఇది ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు మీకు ఇందులో ఏమేమో 100 గ్రాముల కారం అమ్మ, పచ్చికారం. 100 గ్రాముల కారం, 50 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్టు, 50 గ్రాములు ధనియాల పౌడరు, తగినంత ఉప్పు అమ్మ. నేను 3 స్పూన్లు వేసుకున్నాను. ఏమ్మా, నేను కరివేపాకు ఎందుకు వేస్తున్నానంటే నీసు చచ్చిపోతే అన్నంలో కలుపుకుంటే మన కళ్ళకు కూడా మంచిది కాబట్టి, చక్కగా కలిపేసుకుని ముద్దలో తినేస్తారు కాబట్టి. పచ్చట్లో వేసిన కరివేపాకు కింద పాడేసుకోకండి. ఓకేనా బంగారం. 2 స్పూన్లు ఆవుపిండి, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం యాలక్కి పౌడర్ మంచి స్మెల్ రావడానికి. ఇందులో ఇంకోటి స్పెషల్ ఉంది, ఆవకాయ నూనె, గోన నూనె. మొన్న మేము సిరిడి వెళ్ళినప్పుడు ఆవకాయ పట్టుకెళ్ళాను. నూనె ఎక్స్ట్రా ఉంది, ఎందుకంటే అక్కడ ఒలిగిపోద్దని చెప్పి తీసేసాను కొంచెం. ఇదిగో ఆయిల్. ఇది వేసుకుంటే మరంత రుచి వస్తుందని చెప్పేసి ఉంచానమాట, గోన నూనె మాట అది. ఓకేనమ్మా. ఇదిగో ఇప్పుడు ఇది వాటర్లో ఉడకబెట్టకూడదు, ఆల్రెడీ నానిపోయి చికెన్ కదా. ఈ వాటర్లో ఇది ఇలా మగ్గ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేసుకుందాం, అది పచ్చట్లోకి. ఇప్పుడు ఇందులోకి ఇది అంతే. సాంబార్ పెట్టాను. ఈ చికెన్ పుణ్యమా అని పండుబాబుకి 2 లెగ్ పీసులు కూర వండేది దగ్గరగా. అది రిజల్ట్ గురించి ఎదురు చూస్తున్నాం అందరం మనం. ఇదిగోనమ్మ, చక్కగా మగ్గిపోయిందే. అదిగో ఇప్పుడు నేను కరివేపాకు వేసుకున్నాను. అరకిలో పోసానమ్మ నూనె. కేజీకి అరకిలో లెక్క. వేడిచనగే పోసానమ్మా. అదిగో ఆ కరివేపాకు ఫ్లేవర్ పడద్దన్నమాట. చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్న కోడిని తెచ్చుకోవాలమ్మా. వాటర్ వచ్చేస్తుంది, ఎందుకంటే చికెన్ నానబెట్టుకున్నాం కదా. అది పోయిన నీళ్ళు వచ్చింది చూడు, మనం పోయకుండానే. రోస్ట్గా మట్టుకు ఆగకూడదు. మనం ముక్క కలుపుకున్నామంటే ఒకే ముక్కలాగా తుంచుకున్నట్టు ఉండాలి, అంతే. సింపుల్గా చక్కగా అవిధి కింద పెట్టుకోకూడదు పని, సింపుల్గా చేసుకునేలాగా ఉండాలమ్మా. అంట్లతో అంతా కేసకాలం రారమ్మా, ఎవరు పని వాళ్ళు రారు. ఏమనుకోకుండా పని వాళ్ళకి ఎంచుకొస్తున్నానని రారు, చేయలేకపోతున్నారు వాళ్ళు కూడా. అందుకని మనం అంట్లు కూడా తగ్గించుకుని ఓపికగా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేస్తున్నాను. అది ఇప్పుడు 3 కలిసి ఏగుతాయి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా ట్రై చేయండి. అది 3 ఈక్వల్గా చక్కగా మగ్గుద్దన్నమాట. చూడమ్మా, అదిగో చూసా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కనపడట్లేదు. ఆపకు కూడా కాలిపోతుంది. ఎండాకాలం చాలా భయంకరం ఎండలు. ఏప్రిల్లోనే ఎక్కువ ఉంటాయి ఎండలు. మే నెల వచ్చినప్పుడు చల్లబడిపోతాం. ఏప్రిల్లో ఎండలు ఎక్కువ.
రంగు మారుతుంది చూసమ్మా, అది గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. చికెను నానడం వల్ల పొత్తులాగా ఇలాగిడుతుంది అన్నమాట. ఓకేనమ్మా, చూడండి ఇదిగో కలర్ చూసారా, గోల్డెన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు మనం అన్నీ ముందు సాల్ట్ వేసుకుందామమ్మా. ధనియాల పౌడర్ వేస్తున్నాను. కారం 100 గ్రాములు వేసానమ్మా. ఇదిగో ఇది కేజీ మెటీరియల్కి మీకు చెప్తున్నాను. యాలకి పౌడర్, పసుపు. మనం పసుపు అందులో ఆగిలేసుకున్నా మళ్ళీ వేసుకోవాలి. ఇందులోకి గరం మసాలా. ఇప్పుడు మనం ఇది చల్లారిన తర్వాత ఆవు పిండి వేసుకోవాలి. ఇదిగో నిమ్మకాయ, 5 నిమ్మకాయలు గిన్నెమ్మ. ఇది 5 నిమ్మకాయలు పడుతుంది అమ్మ. ఇదిగో వేసవకాలం కదా, పెద్దగా వచ్చేవి. ఇంత నిమ్మకాయ తెచ్చారు అంకులు. కేజీ 300 అంట నిమ్మకాయలు. ఒక 100 రూపాయల కాయలు పట్టుకొచ్చారు. ఇందులో కరివేపాకు ఎంత బాగుంటుందో తెలుసా, చక్కగా ఉంటుంది. ఇది 1 నిమిషం ఇలా ఉడకనిచ్చమ్మా. మనం ఫ్యాన్ గాల్లో పెట్టేసుకుని చల్లారిన తర్వాత ఆవు పిండి, నిమ్మరసం వేసుకోవాలి. కర్ణాటక కారం చూసారా రంగు ఎలా ఉందో. ఒక్క దెబ్బ తగలనిచ్చాక అడుగు నుంచి ఇలా అనుకోండి, అంటుకుంటుంది. అమ్మ అయిపోయిందే, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అది ఓకేనమ్మా. ఇది చల్లారి లోపట్లో ఆకలేసేసింది. చక్కగా ఇవాళ సాంబార్ పెట్టాను కదా, సాంబార్ వేసుకుని అక్క నేను శుభ్రంగా తిని చల్లారిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పి. అది ఈ వేసవకాలం అంతా టైం మెయింటెనెన్స్ ఉండదు, ఈ పని ఇదే సరిపోతుంది అమ్మా. ఇదిగో ఆవు పిండి పోసుకుందాం, చల్లారిన తర్వాతే పోసుకోండి అమ్మా. అదిగో సిరిసేది రాదన్నమాట. ఇదిగో ఇలా చల్లారింది అనుకో నిలవ ఉంటుందమ్మా. కంగారు పని చేసుకోకూడదు, పచ్చడి కదమ్మా. అదే బయట కొనాలంటే 2 వేలు. ఇంట్లో చేసుకున్నది ఇంట్లోదే. ఉప్పు నేను ఉప్పు పులుపు చూసుకుని చూసేస్తా. కరెక్ట్గా సరిపోయిందిరా. అంటే 5 నిమ్మకాయలు పడతాయి. పెద్ద నిమ్మకాయలు 5 నిమ్మకాయలు పిండితే గిన్నెడు వచ్చింది. చాలామంది ఎన్నిగారు అది వేస్తున్నారు. ఎన్నిగారు వేయకూడదమ్మా, కడుపు కోసేస్తుంది. నిమ్మరసమే వేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టంగా ఉంటే మామిడి తూరు వేసుకుని కలుపుకోవచ్చు. ఇందులో ఒక అరగంట ఎండబెట్టుకుని కలుపుకోవచ్చు, బాగుంటుంది. అదిగా బంగారం ఆయిల్ వచ్చేస్తుంది. కలిపినని చెప్పి ఎలాగ ఉంటుందా, కాసేపు ఆగేటప్పటికి ఆయిల్ వచ్చేస్తుంది. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా మంచి వీడియోలతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.